న్యూస్ ఛానల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు రాయితీ కల్పించాలి. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు రాయితీలు కల్పించాలి. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. రాయితీలు కల్పించాలి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు. ప్రభుత్వం గుర్తించాలి యూట్యూబ్ జర్నలిస్టులను. గుర్తించాలి యూట్యూబ్ జర్నలిస్టులను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలి. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. నా పేరు సంజయ్ రెడ్డి, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్లో ఎవరైతే న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యూనియన్. మా యూనియన్ తరఫున రాష్ట్రంలో ఉన్న ప్రతి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకుడి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మా సోషల్ మీడియా జర్నలిస్టులు అనేవి ముఖ్యమైన నాంది అనేది పలకడం జరిగింది. అది స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారే ఒప్పుకున్నారు. సోషల్ మీడియా ప్రభావం అనేది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఎక్కువగా ముందంజ వేసింది అని అన్నారు. దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కావచ్చు, ప్రతి పట్టణంలో కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఉన్న రాజకీయ నాయకులకు, అధికారులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ప్రాంతంలో ఎంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారు, వారి ద్వారా ఎటువంటి వార్తలు అనేవి నిరంతరం ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఏ విధంగా వారధిగా ఉన్నారు అనేది ప్రతి క్షణం ప్రజలు, ప్రభుత్వము, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ చూస్తూనే ఉన్నారు. అటువంటి మా జర్నలిస్టులపై ఏదో ఒక వెలితి, ఒక చిన్న చూపు అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే మేము ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యూట్యూబ్ జర్నలిస్టులందరము కలిసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, నేను అందరి తరఫున ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి జర్నలిస్టులను, యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు గుర్తించి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ అర్హులే, చిన్న పత్రిక, పెద్ద పత్రిక, మధ్య పత్రిక అని కాదు, శాటిలైట్ అని కాదు, సోషల్ మీడియా జర్నలిస్టులని కాదు, అందరూ ఒకటే. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న, నిరంతరం వార్తా సేకరణ చేస్తూ అప్రమత్తం చేస్తున్న వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, అందరికీ ఒకే రకమైన ఫలాలు అందాలి అన్న సదుద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు ఒక కొత్త జీవోని విడుదల చేసి వాళ్ళకు అక్రిడేషన్లని కానీ, లేదా బస్ పాసుల్లో రాయితీలని కానీ, లేదా మెడికల్ అలవెన్సెస్ కానీ, అలానే ఇళ్ల స్థలాలు, ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిని ఆధారంగా చేసుకొని ఆ జీవోని ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఇది స్వయాన ప్రజాగలంలో గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ప్రజాగలంలో పాదయాత్రలోనే యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు కూడా ఇస్తాము అని మీడియా తరఫున చెప్పడం జరిగింది. ఆయన మొన్న విశాఖ వచ్చినప్పుడు కూడా మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరఫున లెటర్ హెడ్ పైన మేము మర్యాదపూర్వకంగా అతనికి విజ్ఞప్తి కూడా చేశాము. ఆయన దాన్ని సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నేను దీనిపైన ఒక నివేదిక ఇస్తానని కూడా తెలపడం జరిగింది. ఐఎన్పిఆర్ మినిస్టర్ గారికి మరియు నారా లోకేష్ గారికి మరొకసారి మేము తెలియజేస్తున్నాం. అయ్యా, తెలంగాణ ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించింది. రేపటి రోజున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నిష్ణాతులైన జర్నలిస్టులచే ఏ విధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను అర్హత ప్రామాణికంగా చేసుకొని జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు, ఐడి కార్డులు ఎలా ఉంటున్నాయో అలానే ఒక అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వాలి. వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. దానిపైన తుది నిర్ణయం రేపు తీసుకోబోతుంది. అక్కడ వాళ్ళందరికీ కూడా గుర్తించి ఏ విధంగా సంక్షేమాన్ని ఇస్తుందో కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 1500 మంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా ఒక పేపర్కి ఏ విధంగా RNA సర్టిఫికెట్ ఉంటుందో, ఒక శాటిలైట్ ఛానల్కి ఏ విధంగా పూర్తి స్థాయిలో
నియమ నిబంధనలకు ఆధారంగా చేసుకున్న లైసెన్స్లు ఉంటాయో, అలాగే యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న మేమందరం కూడా పూర్తి స్థాయిలో కావాల్సిన సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ కూడా చేసుకొని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ నిరంతరం ప్రతి వార్తని కూడా అందుబాటులో ఉంచుతూ ఉన్నాము. కావున మా యందు దయచేసి మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు కూడా గుర్తింపు ఇస్తారని, అక్రిడేషన్ కార్డులు ఇస్తారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తారని సవినయంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులందరి తరపున నేను ముక్త కంఠంతో మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్, జై సంఘం, జై సంఘం.